కైలాష్ మానస్ సరోవర్ 2020లో కోవిడ్ రావడంతో అది మొదట ఆగిపోయింది. ఆ తర్వాత కోవిడ్ వచ్చిన వెంటనే భారత్ చైనా మధ్య గాల్వన్ వ్యాలీ క్లాష్ అవడంతో అసలు దీని మొత్తం బ్రేక్ పడిపోయింది అనమాట. 5 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ మధ్యనే యాత్ర మొదలైంది. ఇక్కడ కైలాష్ మానస్ సరోవర్ ఈ ప్రాంతం అనేది టిబెట్ లో ఉంది, అంటే చైనా ఆధీనంలో ఉందన్నమాట. ఇది చాలా మంది మతాలకి మత సంస్కృతులకి సంబంధించిన యాత్ర అన్నమాట. ముఖ్యంగా హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్ వీళ్ళందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా కైలాష్ మానస్ సరోవర్కి వెళ్ళి రావాలని కోరిక కోరుతూ ఉంటారనమాట. ముఖ్యంగా బుద్ధిస్టులు, జైన్స్ కూడా వెళ్తారు, కేవలం హిందూసే కాదు. అండ్ టిబెట్ లో ఒక ప్రత్యేకమైన మతం ఉంది, దాన్నే బాన్ మతం అంటారు, బాన్ రిలీజన్. వాళ్ళకు కూడా ఇక్కడికి వెళ్ళి రావాలంటే పెద్ద కోరిక అనమాట. ముఖ్యంగా ఇండిజినస్ రిలీజన్ ఆఫ్ టిబెట్ అనమాట. బాన్ మతం అనేది బుద్ధిజంతో పాటు అక్కడ చాలా గొప్పగా వెలిసిల్లే ఒక మతం అనమాట. అయితే జైన్ మాంక్ మనకు తెలుసు, జైనిజంలో రిషభనాథ చాలా ఫేమస్. ఆయన అక్కడే జ్ఞానోదయం పొందారని చెప్పి, ఎన్లైటన్మెంట్ పొందారని చెప్పి జైన్ల యొక్క మత గ్రంథాలు చెప్తున్నాయి అనమాట. అదేవిధంగా జైన్స్ ఈ ప్లేస్ ని అష్టపద అని పిలుస్తారు. ఈ కైలాష్ ఈ ప్రాంతాన్ని అష్టపద అని పిలుస్తారనమాట. మౌంట్ కైలాష్ నుంచి 4 నదులు ఫ్లో అవుతా ఉంటాయి. ముఖ్యంగా సట్లెజ్, బ్రహ్మపుత్ర, కామలి, కర్నాల్. ఈ 4 నదులు అక్కడ ఫ్లో అవుతాయి. కైలాష్ మానస్ సరోవర్ యాత్ర ఆర్గనైజ్ చేసేది మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు అనమాట. ఈ కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అనేది భారతదేశంలో 2 రూట్స్ నుంచి వెళ్ళొచ్చు. ఒకటి ఉత్తరాఖండ్, రెండోది సిక్కిం అనమాట. ఉత్తరాఖండ్ నుంచి మొదలెట్టాలంటే లిపు లేక్ ద్వారా వెళ్తారు, సిక్కిం నుంచి అయితే నాదులా పాస్ ద్వారా వెళ్తారనమాట. అయితే కైలాష్, మౌంట్ కైలాష్ అనేది చాలా మంది హిందువులకు నమ్మకం ఏంటంటే అక్కడ శివుడు ఉంటారు, శివుడి యొక్క పర్మనెంట్ రెసిడెన్స్ అని చెప్పి. అయితే ఎవరు కూడా ఇప్పటి వరకు 11వ సెంచరీ తర్వాత ఈ కైలాష్, మౌంట్ కైలాష్ని ఇంతవరకు ఎవరు కూడా ఎక్కలేదు, అధిరోహించలేదు. దీనికి కారణం మైథాలజీ ప్రకారం అయితే అసలు ఒక్కసారి ఎవరైతే స్కేల్ చేయాలని ట్రై చేశారో వాళ్ళ శరీరంలో విపరీతమైన మార్పులు రావటం, గోల్డ్ సడన్ గా పెరిగిపోవటం, అంటే రకరకాల బాడీ ఫీచర్స్ చేంజ్ అయిపోవటం, దాంతో వాళ్ళు మధ్యలోనే చనిపోతారంట. అయితే 11th సెంచరీలో ఒక బుద్ధిస్ట్ మాంక్ మాత్రం దాన్ని అధిరోహించారని చెప్పి బుద్ధిస్ట్ టెక్స్ట్ చెప్తున్నాయి అనమాట. ఈ కైలాష్ యాత్ర చూసిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడున్న ఆ దగ్గరలోనే ఉన్న మానస్ సరోవర్ లేక్ మరియు రాక్షస్ తాల్ లేక్ ఖచ్చితంగా వెళ్తారనమాట. ఈ 2 లేక్స్ కూడా కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయన్నమాట. మానస్ సరోవర్ లేక్ అయితే కంప్లీట్ గా ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. రాక్షస్ తాల్ అయితే సాల్ట్ వాటర్ లేక్ అనమాట. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చాలా తక్కువైనా ఒకటి మాత్రం పూర్తి స్థాయిలో స్వచ్ఛమైన నీరు ఉంటుంది, ఇంకో చోట ఉప్పు నీరు ఉంటుంది అనమాట. మౌంట్ కైలాష్ చుట్టూ తిరిగే ప్రాసెస్ ఏదైతే రిచువల్ ఉంటుందో దాన్ని పరాక్రమ అని పిలుస్తారనమాట. మౌంట్ కైలాష్ మీద ట్రెక్కింగ్ అలౌ చేయరు, స్కేలింగ్ అలౌ చేయరు అనమాట. అసలు మౌంట్ కైలాష్ కి ఎవరు స్కేల్ చేయొద్దు, అంటే ఎవరు దాన్ని అధిరోహించడానికి ట్రై చేయొద్దు. దానికి రిలీజియస్ సెంటిమెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా దానికి బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరెవరు మౌంట్ కైలాష్ మీద ఖచ్చితంగా దాన్ని స్కేల్ చేయడానికి ట్రై చేయొద్దని చెప్పి బ్యాన్ కూడా విధించింది. చైనా 2001లో బ్యాన్ చేసింది. ఓవరాల్ గా కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అనేది చాలా మందికి లైఫ్ టైం డ్రీమ్ అనమాట. మళ్ళా అది రీస్టార్ట్ అవుతుంది. అయితే మౌంట్ కైలాష్ ని అధిరోహించడం మాత్రం గత 1500 సంవత్సరాల్లో ఎవరు చేయలేకపోయారు.